కాషాయ దళాలతో కదం తొక్కేందుకు విజయవాడ సన్నద్ధమైంది. లక్షలాదిగా వస్తున్న హిందువులతో హైందవ శంఖారావాన్ని వినిపించేందుకు వేదిక కాబోతోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వాల పెత్తనం నుంచి విడిపించడం, ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల తొలగింపు, కబ్జాల నుంచి ఆలయ భూములకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. హైందవ శంఖారావాన్ని పూరించేందుకు జనవరి 5వ తేదీన దేశం, ధర్మం పట్ల మక్కువ ఉన్న హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది విహెచ్పి. తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో సనాతన ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్న ఘటనలు నిరసిస్తూ విజయవాడ వేదికగా జరిగే శంఖారావంలో కీలకమైన తీర్మానాలు చేయనున్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఎండోమెంట్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనే అంశాన్ని ఈ సభలో ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. హైందవ శంఖారావం ద్వారా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే లక్ష్యంతో కీలక తీర్మానాలు చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్య మతస్థులను వెంటనే తొలగించాలన్నది హైందవ శంఖారావం సభలో ప్రధాన డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా హిందువులే ఉండాలని వక్తలు స్పష్టం చేయనున్నారు. దీంతో పాటు దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల నాణ్యతను పర్యవేక్షించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఈ విషయంలో తప్పు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనే తీర్మానం కూడా చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజకీయాలకు అతీతమైన వారే ఉండాలని, ధర్మాచార్యులు, పీఠాధిపతుల సూచనలకు అనుగుణంగా ఆలయాల నిర్వహణ జరగాలని, దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దేవాలయాల పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను హిందువులకు మాత్రమే కేటాయించాలని, దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని హిందూ ధర్మ ప్రచారానికి, సేవలకు వినియోగించాలనే కీలక తీర్మానాలను హైందవ శంఖారావంలో ఆమోదించనున్నారు.